హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి వంటగది. ఈరోజు పన్నీర్ రైస్ చేయబోతున్నానండి. ముందుగా పన్నీర్ని పెరుగు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసుకొని పన్నీర్ని ఇలా కలిపి పెట్టుకుందాం. దీన్ని ఆయిల్లో వేసుకొని కాస్త వేగాలండి. ఇట్లా గోలాలండి మొత్తం. దీంట్లో కాస్త మీరు కావాలంటే సోయా చిక్స్ వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే వేసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇప్పుడు పన్నీర్లో మిగిలిన ఆయిల్ ఇందులోనే వేసుకోండి. ముందుగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాబేజీ, ఆలు, ఉల్లిగడ్డ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇవి వేసేసుకుందాం. ఆయిల్లో బాగా కలుపుకొని కాస్త వేగాక కాస్తంత ఉప్పు, ధనియా పౌడర్, కాస్తంత కారం, కాస్తంత మసాలా పౌడర్, ఇది మంచిగా కలుపుకుందాం. కాస్తంత సోయా సాస్ వేసుకుందాం. ముందుగా ఉడికించి పక్కకు పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకుందాం. దానికన్నా ముందు ఫస్ట్ పన్నీర్ వేసుకుందాం. ఇది కలుపుకున్న తర్వాత అన్నం వేసుకుందాం. ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేద్దాం. బాగా మిక్స్ చేద్దాం. మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. ఇలా లంచ్ బాక్స్లో పెడితే పిల్లలు ఒక్క మెతుకు కూడా లేకుండా మొత్తం ఖాళీ చేసేస్తారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినేసే పన్నీర్ రైస్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు ఇలా చేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తినేస్తారు. ట్రై చేయండి. ఇలా పన్నీర్ పీసులు కూడా ఇలాగే కనబడేటట్టు చేయండి, చిన్న చిన్న కట్ చేయకండి.